అలాగే వెనకాల కూడా ఇలా తిప్పి ఇదిగోండి మనకైతే అయిపోయినాయి అన్నమాట. చక్కగానే ఇవి కూడా అయిపోయినాయండి. ఇంకా చక్కగా రసం పెట్టేసుకొని మనం నంజుకుని తింటే బెల ఉంటుంది వైట్ రైస్లోని. పెరుగు మాట కొంచెం తీసుకున్నాను, అంటే మనం వడకట్టుకోవాలండి. పెరుగు ఏదైనా వడకట్టే దాంట్లో వేసేసి పక్కన ఉంచినా పర్లేదు, గుడ్లో వేసేసి పక్కన ఉంచినా ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి మనకి ఇలాగా థిక్గా అంటే కొంచెం పేస్ట్లా ఉండిపోతుంది. మామూలు మన ఇంట్లో వాడుకునే కారం కొంచెం, అలాగే కాశ్మీర్ కారం అండి, అది కూడా కొద్దిగా వేసుకుందాం. ఆ కారానికి ఈ కారానికి తేడా ఉంటుంది. ఇది ఎర్రగా ఉంటుంది కాశ్మీర్ కారం అన్నమాట. ఇది కొంచెం వాడుతున్నాను, 1 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే మనం పసుపు, ఇదిగోండి జాయింట్లకి ఇప్పుడు మనం వీటికి పెట్టాలన్నమాట అండి. అది అలా పెట్టడం వల్ల మసాజ్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం మనకి పట్టుంటుంది, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి ఇది ధనియాల పొడి కొంచెం, నెక్స్ట్ గరం మసాలా పొడి 1 అర స్పూను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు, సోయా సాస్ కూడా మంచి రుచిగా ఉంటుందండి, అందుకని నేను 2 స్పూన్లు వేస్తున్నాను. డార్క్ సోయా సాస్ తీసుకుంటున్నాను. ట్రై చేయండి, బాగుంటుంది. అంటే ఏం కాదు, కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా దీంట్లో సోయా సాస్లో, దాని మీద మనకి బాగుంటుంది. అది ఇదేంటమ్మా, రెడ్ చిల్లీ సాస్ అండి. నేను టమాటా సాస్లో ఉంది చూడడానికి. 2 స్పూన్లు వేస్తున్నాను రెడ్ చిల్లీ సాస్ కూడా. బాగా మిక్స్ చేసేయాలి అన్నీని. దాంతోపాటు సాల్ట్ మిస్ అవ్వకూడదు కాబట్టి కొద్దిగా సాల్ట్, అలాగే వెనిగర్ అంటే కొంచెం వెనిగర్ వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ లెమన్ అయితే వేస్తున్నాను. ఇది బాగా కలిపేయాలండి. ఇదిగోండి ఇది ఇలా పేస్ట్ చేసేసింది, మొత్తం అంతా ఇలాగా కలిపేసింది, పేస్ట్ కింద అయిపోయింది కదా. దీన్ని పట్టించేద్దాం, కోడికి బాగా మసాజ్ చేయాలన్నమాట మనం. అలాగే వెనకాల కూడా ఇలా తిప్పి ఇక్కడ కూడా పట్టించాలి. దీనికి కూడా లోపలికంతా పట్టించేద్దామండి మసాలా అయితే. మొత్తం ఇదంతా పామేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి పట్టించేసాను శుభ్రంగానే. వీటిని మన ఫ్రిడ్జ్లో ఒక 4 అవర్స్ అయినా ఉంచాలి. మ్యాక్సిమం 6 అవర్స్ ఉన్నా బాగుంటుంది, కానీ 4 అవర్స్ ఉండాలన్నమాట. మొత్తానికి ఎలా లేదన్నా సరే, అంటే ఫ్రిడ్జ్లో మనం ఉంచేసాం కదా అని 1 అవర్ అయితే సరిపోతుందని అనుకుంటాము. అది కరెక్ట్ కాదన్నమాట. మనం అసలు మామూలుగా అయితే ఒక 6 అవర్స్ కానీ 8 అవర్స్ ఉంటే బాగా నాని మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇదిగోండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, 6 అవర్స్ అయింది. మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు డీప్ ఫ్రై అది చేయట్లేదు. అంత ఆయిల్ అది ఎందుకులే అని చెప్పేసి ఓటీజీలోనే పెడుతున్నాను అనమాట. 2 కింద పెడదాం, ఈ చిన్న చిన్న జాయింట్లు తర్వాత పెట్టుకోవచ్చు. ఇంకా రసం పెట్టేసుకుని వైట్ రైస్ వండేసుకుని చక్కగా ఇవి నంచుకుని తినేయచ్చు అన్నమాట. బాగుంటుంది. నేనైతే ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇంతకుముందు కూడా ఆయిల్ కింద ప్లేట్కి పామాను, అది మీకు చూపించలేదు. బాగా పట్టేసి ఉంటుంది ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ చికెన్ ముక్కలకి. సూపర్ టేస్ట్ ఉంటుంది. వాయిస్ మారిపోయింది చాలామంది, అదే కొందరు కామెంట్స్లో పెడుతున్నారు కదా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందేమో అండి. ఉంటుందండి, ఉండకుండా ఉండదు. వీడియో అంటే మామూలుగా కాదు కదా, ఇంట్లో చేసుకునేది వేరు, వీడియో తీసి చూపించేది వేరు. కాబట్టి ఇప్పుడైతే మట్టుకి ఇవి నేను పెట్టేద్దాం ఓటీజీలో. అయితే అండి ఇందులో పెట్టేస్తున్నాను. మీకు తెలుసు కదా అగారో ప్రోడక్ట్, ఇది అగారో నుంచి వచ్చిందండి. ఇది మనకి ఓటీజీ మాట. ఇదిగోండి ఇప్పుడు మనం ఆన్ చేసేసుకుందాం. ఇందులో మనకి రోటసరీ కూడా ఉందండి. రోటసరీ ఉంది మనకి. ఇలాగా అంటే మన డ్రిల్ చికెన్ చేసుకునేటప్పుడు కూడా చేసుకోవచ్చు, చాప్లో కుక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ ప్లేట్ కూడా ఉంటుంది మనకి. ఇప్పుడు నేను 220 దగ్గర పెడుతున్నాను. స్టార్ట్ చేస్తున్నాను. 40 మినిట్స్ పెడుతున్నాను. ఆటోమేటిక్గా ఇది మనకి ఆఫ్ అయిపోతుంది అన్నమాట ఆటోమేటిక్గా. ఫంక్షన్స్ కూడా పైన కింద హీట్ అయ్యే మోడ్లో పెట్టానండి. ఇదిగోండి చూడండి, ఏ ఫంక్షన్ కలితే ఆ ఫంక్షన్లో పెట్టుకోవచ్చు, కానీ మనకి కింద పైన కూడా వేడి తగిలితేనే బాగా కుక్ అవుతుంది కాబట్టి నేను ఈ సెక్షన్లో పెట్టాను, ఈ ఫంక్షన్లో పెట్టాను. ఇదిగోండి చూడండి, ఇక్కడ పైన అయితే మనకి ఓన్లీ
కింద మాత్రమే హీట్ అయ్యేలా ఉంది ఫంక్షన్, అలాగే పైన మాత్రమే హీట్ అయ్యేటట్టు ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఓన్లీ పైన పెట్టుకునేలాగా మనకి కోళ్ళ కూడా డ్రిల్ చేసుకుని కాల్చేటట్టుగా కూడా ఉంటుందన్నమాట. ఇదైతే మటుకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఉంటే కొంచెం ఆయిల్ అది డీప్ ఫ్రై చేసుకోకుండా కేకులకి కానీ అన్నిటికీ కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇదిగోండి అయిపోయింది. 40 మినిట్స్ అయితే పెట్టాను. ఇంకో 10 మినిట్స్ ఒకసారి ఇలా వెనక్కి తిరిగేసి పెట్టేసాను అనమాట. అయిపోయింది. ఇంకా మనం తీసేసుకుని ప్లేట్లో పెట్టేసుకుని వేరే వాటిని కూడా తీసుకుందాం. అంటే ఇంకా వేరే చిన్న చిన్న జాయింట్స్ ఉన్నాయి కదా, అవి కూడా పెట్టేస్తాను సేమ్ టైంలో. ఇదిగోండి అయిపోయింది. టైం పెట్టేసింది కరెక్ట్గా 40 మినిట్స్కి అయిపోయింది అనమాట. కుక్ అయిపోయినాయి, మార్చేసుకుందాం. ఇదిగోండి మనకైతే అయిపోయినాయి అన్నమాట. చక్కగానే ఇవి కూడా అయిపోయినాయండి. ఇంకా చక్కగా రసం పెట్టేసుకొని మనం నంజుకుని తింటే బెల ఉంటుంది వైట్ రైస్లోని. ఈరోజైతే ఇదండి వీడియో. ఓటీజీ ఉంటే మనకి నిమిషాల్లో అయిపోతుంది. చాలా బెస్ట్ మాట, కొంచెం ఈజీగా కూడా అనిపిస్తుంది. కూర ఇవన్నీ కాకుండా ఇలా మసాలా పట్టించేసి కుక్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.